ఓం శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఇప్పుడు మనకు భాద్రపద మాసంలో వినాయక చవితి ప్రారంభమవుతుంది. వినాయక చవితి చదువుకునే పిల్లలు చాలామంది ఉంటారు. ఎంత చదివించినా చదువు గుర్తుండట్లేదు, ఎంత చదివించినా చదువు అవ్వట్లేదు అనే చాలా బాధపడుతూ ఉంటారు. ఈ వినాయక చవితి 9 రోజులు కూడా పిల్లల చేత సాయంకాలం వేళ వీలుంటే స్నానం చేయించండి, లేదంటే ముఖము కాళ్ళు చేతులు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళేస్తారు కాబట్టి స్నానం చేయించండి. విశేషంగా స్నానం చేయించి పిల్లలను చక్కగా ఉతికిన బట్టలు, శుభ్రమైన బట్టలు వేసి వారి చేతికి పుట్నాలు బెల్లము ప్రసాదంగాను ఒక పువ్వు, ఒక 2 పూలు పిల్లలకి ఇచ్చి, చక్కగా తెల్లటి పూలు ఇచ్చి, అదేవిధంగా మీకు వీలుంటే తులసి అలాగే మన బిల్వపత్రం వారికి పంపి ఆ బిల్వపత్రం మీద మీ కోరిక రాసి పంపించండి. అది గణపతికి పెట్టమని చెప్పండి, గరక కూడా పెట్టమని చెప్పండి. తప్పనిసరిగా పిల్లలకు విద్యలో మంచి ఉన్నతి